ఏఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24th గ్రాండ్ ఓపెనింగ్. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి మహా దిగ్గజాలతో అద్భుతమైన సినిమాల్లో నటించిన అంజలీదేవి గారి నుంచి ఈ రోజు మనకు తెలియజేయడానికి సీనియర్ కో డైరెక్టర్ కనకాల జయకుమార్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి అంజలీదేవి గారి సినీ కెరీర్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. అంజలీదేవి గారు అనగానే ఒక సీతమ్మ రూపం అలా లవకుశలో అది కళ్ళ ముందు అలా కదిలాడుతూనే ఉంటుంది అనమాట. అంజలీదేవి అంటే సీతమ్మే సార్. సీత క్యారెక్టర్స్ ఎవరు వేసినా కూడా సీత అంటే అంజలీదేవి అనేటటువంటి ఒక ముద్ర చాలా గాఢంగా ప్రేక్షకుల్లో ఉన్నది. తర్వాత ఆవిడ ఎక్కడికన్నా వెళితే లవకుశ రిలీజ్ అయిన తర్వాత ఆవిడ ఎక్కడికన్నా వెళితే ఆవిడ కాళ్ళకి దండం పెట్టి అమ్మ సీతమ్మ తల్లి అని కాళ్ళ మీద పడిపోయి దండాలు పెట్టేవాళ్ళంట. సో అంత ముద్ర వేసినటువంటి సీతమ్మ క్యారెక్టర్లో అంత గొప్పగా ఒదిగిపోయినటువంటి నటిమణి ఆవిడ. తొలితరం అందాల తార, అందాల అంజలీదేవి అనేవాళ్ళు అప్పట్లో. తొలితరం ఆవిడ పెద్దాపురం నుంచి వచ్చారండి. ఆవిడ పెద్దాపురం నుంచి వచ్చి కాకినాడలో యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో ఆవిడ అన్ని విద్యలు నేర్చుకుంది అక్కడ. ఈవిడ చదువుకునేటప్పుడు చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ ఏమో నోకయ్య గారు, ఆయన నాటకాలు ఆడిస్తుండేవాడు. నాటకాలు అంటే అందరినీ చేర్చి అవునవును కాంట్రాక్ట్ అంటారు కదా, ఆ విధంగా నాటకాలు ఆడించేవాడు. సో ఒకరోజు నాటక సమాజాలు ఆటోమేటిక్గా ఆయనకి తెలుస్తాయి కదా. ఒకరోజు సత్యహరిశ్చంద్ర నాటకం ఆడుతుంటే ఆ లోహితాసుడు వేయాల్సినటువంటి కుర్రాడేమో ఎగ్గొట్టాడంట. ఇంకో నాటకం దగ్గర పడింది. అప్పుడు ఆ నాటకాలు ఆడించే ఆయన ఈయనకి ఫ్రెండ్ నౌకయ్య గారికి. అప్పుడు ఈ చదువుకుంటున్న అంజలీదేవి అప్పుడు చిన్న వయసు, ఒక 7 years ఎంత ఉంటాయేమో. సో అప్పుడు ఈవిడ స్కూల్లో ఉంటే వచ్చి బలవంతంగా లాక్కెళ్ళిపోయాడంట. లాక్కెళ్ళిపోయి తీసుకెళ్ళాడంట. తీసుకెళ్తే చూపిస్తే ఫ్రెండ్కి చూపిస్తే లోహితాసుడి క్యారెక్టర్ చాలా చక్కగా ఉంటుంది, కానీ ఆడపిల్ల కదా మరి జుట్టు తీసేయాలి, జుట్టు కత్తిరించేయాలి అని అంటే అనందంట. అని అంటే ఫాదర్ బలవంతంగా జుట్టు కత్తిరించి లోహితాసుడి క్యారెక్టర్ వేయించాడంట. ఆవిడకి నాటకం వేయటం ఆ ఇంట్రెస్ట్ లేదు, చదువుకోవటం మీద ఇంట్రెస్ట్. సో ఫాదర్కి నోకయ్య గారికి నాటకాలంటే ఇంట్రెస్ట్ కాబట్టి బలవంతంగా చిన్న వయసులోనే ఆవిడని లోహితాసుడి క్యారెక్టర్ వేయించాడంట. ఆవిడ లోహితాడు క్యారెక్టర్ వేసి లోహితాసుడు చనిపోతాడు కదా, హాయిగా నిద్రపోయిందంట స్టేజ్ మీద. ఆ విధంగా అలాగా తండ్రికి ఈ హిస్ట్రియానిక్స్ మీద, ఈ నాటకాల మీద, అప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే నాటకమే. సో ఆ నాటకాల ఇంట్రెస్ట్తో కాకినాడ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో అక్కడ ఆదినారాయణరావు గారు ఉన్నారు. అక్కడ ఆదినారాయణరావు గారు అంటే మనకి మ్యూజిక్ డైరెక్టర్ ఆదినారాయణరావు గారు. ఆయన మహారాజాస్ కాలేజీ విజయనగరంలో మ్యూజిక్ నేర్చుకున్నారు. ఎక్కడైతే ఘంటసాల గారు, సుశీల్ గారు, రాజేశ్వరరావు గారు సంగీతం నేర్చుకున్నారో అక్కడే సంగీతం నేర్చుకోవాలంటే అప్పుడు విజయనగరం వెళ్ళాల్సిందే. సో అక్కడ సంగీతం నేర్చుకుని యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో కాకినాడలో ఆయన మ్యూజిక్ టీచర్గా పనిచేస్తూ, నాటకాలలో పనిచేస్తూ, దర్శకత్వంలో, రచనలో అన్ని విభాగాల్లో కూడా టచ్లో ఉండి నాటకాలు ఆడిస్తుండేవాడు ఆదినారాయణరావు గారు. తర్వాత అక్కడ పిల్లలకి ఒక స్కూలు లాగా పెట్టారంట. స్కూల్ పెట్టి వాళ్ళకి ఫుడ్ కూడా అరేంజ్ చేసేవాళ్ళంట కాకినాడ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో. సో ఈ నోకయ్య గారేమో ఈ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ స్కూల్లో పెడితే ఆ స్కూల్లోనే ఆదినారాయణరావు గారి దగ్గర సంగీతం, తర్వాత డ్యాన్సు, ఆ స్కూల్లోనే డ్యాన్సు నేర్చుకోవటం అన్నీ స్కూల్లోనే జరిగిపోయాయి. తర్వాత నౌకయ్య గారు తీసుకెళ్ళి అప్పచెప్పారు కదా, చిన్నపిల్ల కదా. సో మొదటి నుంచి ఆదినారాయణరావు గారు ఆ అమ్మాయిని స్పెషల్ కేర్ తీసుకొని ఆయనకి సంగీతం నేర్పించడం కాకుండా సాహిత్యం గురించి, మంచి మంచి కథల గురించి, నటన గురించి, అభినయం గురించి, నృత్యం గురించి, అన్నిటి గురించి చక్కగా వివరించి చెప్పేవాడంట. సో ఆదినారాయణరావు గారి చేతుల మీదుగా ఆయన ట్రైనింగ్లో చాలా విషయాలు నేర్చుకునేటటువంటి
అంజలిదేవి గారు ఆ విధంగా తయారయ్యారు. సార్ అయితే తర్వాత క్రమంగా పెరుగుతూ ఉంది. పెరుగుతూ ఉంటే ఆ, నాటకాలు ఆడేవాళ్ళు ఈ అమ్మాయిని తీసుకువెళ్ళి, అప్పుడు ఆడవాళ్ళు నాటకాల్లో వేయటం అంటే పెద్ద నామోషి కదా. సార్ సో బతివులాడి తీసుకెళ్ళి ఈవిడిని నాటకాల్లో ఆడించేవాళ్ళంట. సో వాణి నాటక సమాజం అని ఒకటి ఉండేది, వాళ్ళతో చాలా నాటకాలు ఆడింది. తర్వాత మెడ్రాసులో ఒక నాటకం ఆడారు. సార్ ఆ మెడ్రాసులో నాటకం ఆడేటప్పుడు ఆ నాటకం పేరు కృష్ణకుచేల. ఈవిడ రుక్మిణి పాత్ర వేసింది. ఈ రుక్మిణి పాత్ర వేసేటప్పుడు సత్యభామ పాత్ర కూడా ఉంటుంది కదా రుక్మిణి ఉంటే. ఆ సత్యభామ పాత్ర ఏమో నాగేశ్వరరావు గారు యాక్ట్ చేశాడంట. సో అక్కడ నాగేశ్వరరావు గారితో పరిచయం, నాటకాలతో పరిచయం అక్కడ. ఆ విధంగా నాటకాల్లో బాగా ఆడుతూ మొట్టమొదటి సినిమాలో ఆవిడ గొల్లభామ సినిమాలో ఒక వ్యాంప్ క్యారెక్టర్ వేసింది. గొల్లభామతో ఎంట్రీ ఇచ్చింది ఆవిడ. ఓకే. సో సంగీతం కానీ, సాహిత్యం కానీ, నృత్యం కానీ, అభినయం కానీ అన్నీ నేర్చుకునేది ఆదినారాయణరావు గారి దగ్గరే. తర్వాత నేర్చుకునేటప్పుడు గురువు గారు కదా, ఆ ఆరాధనా భావంతో ఆయనంటే ఇక జీవితం అంతా ఆయనతోనే. సో జీవితంలో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మసులుకోవాలి, నాటకాల్లో ఎలాగ యాక్ట్ చేయాలి, జీవితంలో ఎలాగా బిహేవ్ చేయాలి, అన్ని మెలకువలు మొత్తం ఆయన దగ్గర నేర్చుకుని ఆయనంటే గొప్ప ఆరాధనా భావం కలిగి, తర్వాత ఆయనంటే ప్రేమ కలిగి ఆయన్నే పెళ్లి చేసుకుంటాననేటటువంటి ఒక మొండి పట్టుదలకు వచ్చేసింది ఆవిడ. ఎప్పుడు సార్ ఇది హీరోయిన్ అవ్వకముందు యంగమెన్స్ హ్యాపీ క్లబ్ కాకినాడలో ఉండేటప్పుడు. సో ఆయన అప్పటికి ఆయనకి ఈవిడికి 13 సంవత్సరాల వ్యత్యాసం. ఆఖరికి ఇక మండుపట్టు కూర్చున్నది, నేను పెళ్ళంటి చేసుకుంటే ఆదినారాయణరావు గారిని చేసుకుంటాను అని అంటే, అప్పుడు లోకే గారు పెద్ద మనుషులు వీళ్ళంతా వెళ్ళి ఆదినారాయణరావు గారి ఇంటికి వెళ్ళి ఆయన్ని మాట్లాడి ఆయన్ని ఒప్పించారు. వారికి పెళ్లి కాలేదు అప్పటికి? ఆయన అప్పటికి పెళ్ళి అయిపోయింది, ఆయనకి ఫ్యామిలీ ఉంది. సో మరి పట్టు కూర్చున్నది, ఇక ఏం చేస్తారు? సరే ఈ అమ్మాయి అంటే ఆయనకు కూడా అభిమానం, ఎందుకంటే అన్నీ నేర్పాడు కదా, ఒక మంచి నటిగా ప్రూవ్ చేసుకున్నాడు. సో ఆ విధంగా వాళ్ళిద్దరి కలయిక వాళ్ళ పరిణయానికి దారితీసింది. పరిణయానికి దారితీసిన తర్వాత ఈవిడికి ఒకసారి సినిమా ఛాన్స్ వచ్చింది. సినిమా ఛాన్స్ వస్తే అప్పటికి పెళ్ళి అయిపోయింది ఆవిడకి. సినిమా ఛాన్స్ వస్తే ఆదినారాయణరావు గారు వద్దన్నారు. ఎందుకంటే ఆవిడ 7 months గర్భిణి. ఓకే. సో అందువల్ల ఆయన ఒప్పుకోలేదు. సో ఆ విధంగా అది మిస్ అయింది.